హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక విరూపాక్షి టెన్షన్ పడుతూ ఎలాగైనా సరే ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలి, లేకపోతే రూపకి ఆపద ఉంది. వీడు అన్నంత పని చేస్తాడు. ఒకవేళ నన్ను చంపేసి ఆ రూపని బ్లాక్మెయిల్ చేసి సంతకాలు పెట్టించుకుంటాడు. ఇది ఎన్నటికీ జరగద్దు. ఎలాగైనా ఇక్కడి నుంచి నేను తప్పించుకొని సూర్య దగ్గరికి వెళ్ళాలి, సూర్యకు జరిగిన విషయం అంతా చెప్పాలి అని విరూపాక్షి అనుకుంటూ తన కట్లను విప్పుకొని ఎవరికీ తెలియకుండా తప్పించుకుంటుంది. ఇక వెంటనే పరుగులు తీస్తూ విరూపాక్షి సూర్య దగ్గరికి వెళ్తుంది. ఇక విరూపాక్షి సూర్య దగ్గరికి వెళ్ళగానే సూర్య చూసి, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఏం మొహం పెట్టుకొని వచ్చావు నా దగ్గరికి, అసలు నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. సూర్య, నేను చెప్పేది విను, రూపకి ఆపద ఉంది. ఆ గౌతమ్ గాడు నన్ను కిడ్నాప్ చేశాడు. నన్ను కిడ్నాప్ చేసి పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నాడు. సూర్య, నేను చెప్పేది విను. ఇంకా ఎన్ని కపట నాటకాలు ఆడుతావు విరూపాక్షి? నన్ను ఎంతో మోసం చేశావు కదా, నువ్వే గౌతమ్ని మోసం చేయవచ్చు కదా. ఆస్తి మొత్తం మీద సంతకం చేయకపోతే నన్ను చంపి రూపని ఎలాగో బ్లాక్మెయిల్ చేసి ఆస్తి మొత్తం దక్కించుకుంటాడు. సూర్య, నేను చెప్పేది విను. నీ కపట నాటకాలు ఆపు. అయినా నువ్వు చెప్పే నిజాలు నేను ఎందుకు నమ్మాలి? ప్రూఫ్ చూపెట్టు. సరే, నేను చెప్తాను సూర్య. రూప రాజు ఆఫీస్లోనే పనిచేస్తుంది కదా, అందులో గౌతమ్ కూడా ఉన్నాడు కదా. అప్పుడు సూర్య విని, ఏంటి, రాజు ఆ ఆఫీస్లో ఎండీనా? అంటే గౌతమ్ కూడా పనిచేస్తున్నాడు, అది తెలుసు. అందులో రాజు ఎండీ అని నాకు తెలీదు. రూప కూడా అందులోనే పనిచేస్తుంది. నేను చెప్పేది విను సూర్య. రాజు గౌతమ్లు ఇద్దరు వన్ ఆఫ్ ది పార్ట్నర్స్. ఆ గౌతమ్ గాడు ఎలాగైనా రూపను దక్కించుకోవడానికి నన్ను కిడ్నాప్ చేశాడు. అందులో పార్ట్నర్ కావడానికి నా సంతకం తీసుకున్నాడు సూర్య. అంటే రూప నన్ను కూడా మోసం చేసింది. రాజు దగ్గర పనిచేస్తున్న విషయం చెప్పలేదు. ఇక కోపంతో ప్రతాప్ రూప దగ్గరికి వెళ్ళి, రూప, నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? అదేంటి నాన్న, నేను గౌతమ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను కదా నాన్న. కాదు రూప, అందులో ఎండి ఎవరు చెప్పు. అంటే అది నాన్న, నేను చెప్తానమ్మా, రాజు కదా. అంటే నాన్న, నీకెలా తెలిసిపోయింది నాన్న? నేను రాజు దగ్గర పనిచేస్తున్న విషయం నీకెలా తెలిసిపోయింది? నీకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు రాజు దగ్గర పనిచేస్తున్నావా లేదా చెప్పు రూప. అంటే అది నాన్న, నేను రాజు దగ్గరనే పనిచేస్తున్నాను నాన్న. రూప, నువ్వు నన్ను మళ్ళీ మోసం చేశావు. నేను నిన్ను ఎంతో నమ్మాను. ఇక ప్రతాప్ ఏమో, నువ్వు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక నేనే అన్ని విషయాలు చూసుకుంటాను అని అనేసరికి రూప చాలా బాధపడుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.